మార్నింగ్ లేవగానే నాకు ఈ విధమైనటువంటి మెయిల్ అయితే వచ్చిందనమాట. యూట్యూబ్ నుండే వచ్చింది. పెద్ద మూవీ టీం వెళ్ళి యూట్యూబ్ ద్వారా కోర్టు నోటీసులు అయితే నాకైతే పంపించడం జరిగింది. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీడియోని డిలీట్ చేయి, ఐదర్ ప్రైవేట్ పెట్టేసాయి అని చెప్పి అనేటటువంటిది నాకైతే తెలియజేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే వీడియోని మేము కాపీరైట్ వేసేస్తాం లేదా బ్యాన్ చేసేస్తాం ఛానల్ అది అని చెప్పి వాళ్ళైతే మాట్లాడుతున్నారు. నాకు తెలిసి నేను ఆ వీడియోలో అంత తప్పుగా ఏం మాట్లాడాల. సినిమాలో ఉన్నటువంటి పాజిటివ్స్ మాట్లాడినా, సినిమాలో ఉన్నటువంటి నెగిటివ్స్ మాట్లాడినా. ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత దాన్ని డబ్బా కొట్టాలంటే కుదరదు కదా. పాజిటివ్స్ మాట్లాడుతూ నెగిటివ్స్ మాట్లాడుతాం. తమ్మైలు కూడా చాలా మంచిగా పెట్టా, క్లియర్గా పెట్టా రివ్యూ అనేటటువంటిది. తమ్మైలు కూడా నేనేం వరస్ట్ కూడా రాయలేదన్నమాట. అండ్ నాకు చూసుకున్నట్లయితే అటు ఇటుగా 1,00,000 వ్యూస్ అయితే రావడం జరిగింది. అంతే, దాని మీద నేను పెద్ద సంపాదించింది కూడా ఏం లేదు ఫ్రెండ్స్, జెన్యూన్గా చెప్పాలన్నమాట. సో నా మీద కేసు వేశారు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని, నాకు ఈ విధంగా ఒక లింక్ ఉందని చెప్పి ఒక మెయిల్ ఐడి అయితే నాకు పంపించారు. ఒకసారి ఇది వినండి. చూసుకున్నట్టయితే డైరెక్ట్గా బుచ్చిబాబు గారిని నోటుకు వచ్చినట్టు చెప్తుంటారు. వీడియో తాగుబోతాడు. మరి వీడి మీద ఎన్ని కేసులు వేస్తారు? పబ్లిక్ టాక్ కూడా అక్కడక్కడ మిక్సర్ ఎత్తనే ఉన్నారు భయ్యా. మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు వేస్తారు? ఇంకా ట్విట్టర్లో చూసుకున్న వేరే వాళ్ళు ఇంకా చాలా గలీజ్గా తిడుతున్నారు. మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు వేస్తారు? అంటే ఏంది, మీరు సినిమా రిలీజ్ చేయగానే దానికి పాజిటివే చెప్పేయాలా? అసలు రివ్యూ అనేటటువంటిది వద్దా అనేటటువంటిది నాకైనా అర్థం కావట్లేదు. నేను మళ్ళీ చెప్తాను, నన్ను ఆపగలుగుతారు. 4-5 కోర్టు కేసులు పెట్టి 4-5 కంప్లైంట్లు ఇచ్చి నన్ను ఆపగలుగుతారు. కానీ పబ్లిక్ రివ్యూని ఆపలేరు, పబ్లిక్ డొమైన్ ఆపలేరు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. అదైతే జెన్యూన్గా చెప్తున్నా. అందుకే చాలామంది ఇప్పుడు రగాడి రివ్యూస్కి క్విట్ చెప్పిందంటే ఎందుకు, ఈ తట్టుకోలేక వాళ్ళు కేసులు పెడతారు. మనం పోయి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాలి. ఈ పెంటంత ఎందుకు అని చెప్పి తనైతే తప్పుకున్నాను అనమాట. అందుకే తను కూడా ఎక్కడ కూడా రివ్యూలు ఇవ్వట్లేదు. అండ్ ఇప్పుడు రివ్యూ ఇచ్చే వాళ్ళ ప్రతి వాళ్ళ మీద ఏ విధంగా కేసు పెట్టుకుంటూ వెళ్ళిపోయేటటువంటి సిచ్యువేషన్లో మనమైతే కానొస్తుంది అనమాట. మరి నీ సమాధానం ఏందని చెప్పి నాకైతే అర్థం కావట్లా. ఇంకా వేరే వాళ్ళు చాలా గలీజ్గా ఇచ్చారు, వల్గర్కి ఇచ్చారు. అలా ఇలా నాకు పంపారు, వాళ్ళకి పంపారు కాదంట. మళ్ళీ నాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా ఏందని చెప్పి మూవీని గమనించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. దయచేసి ఇలా చేయమాకండి. ఇలా చేస్తే భావ హక్కును మీరు కొట్టినట్టే, స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ని కొట్టినట్టే. నిజానికి మీ సినిమాని మేము లీక్ చేస్తున్నా, నిజానికి మీ సినిమాని మేము భయంకరమైనటువంటి నెగిటివ్ టీంలో ఫామ్ చేస్తుంటే అలా చేయండి. కానీ ఏ విధంగా చిన్న అడిగేయడం అనేటటువంటి కరెక్ట్ కాదని చెప్పి నాకు గట్టి ఫీలింగ్. మీకు